ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, దేవుని వాక్యం అంటే ఏంటి, దాని వలన మనం ఎలాంటి మేలులు పొందుకోవచ్చు దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన అనే విషయాలు తెలుసుకుందాం. మొదటగా దేవుని వాక్యం మనల్ని ఎలా శోధిస్తుందో చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అవును ప్రియులారా, మరి యొక్క దేవుని వాక్యం ఎంత బలమైనది అంటే ఆ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మన హృదయాల్ని పరిశీలిస్తుంది. నీ ఆలోచనలను క్వశ్చన్ చేస్తుంది దేవుని వాక్యం. నీ ఆలోచన కరెక్టేనా, లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని నిన్ను గద్దిస్తుంది దేవుని వాక్యం. అంతేకాకుండా ఆ వాక్యము, అసలు దేవుని వాక్యం అంటే ఏంటి అంటే, మొదటగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగాను. అవును, ఈరోజు దేవుని వాక్యం అంటే ఆయనే, ఆ వాక్యమే. మరి అదే యోహాను సువార్త మరి 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అవును ప్రియులారా, మరి ఆ వాక్యమే మన మధ్య నివసించింది. ఆ వాక్యమే దేవుడిగా ఉండి మరి మార్గాలను సరళం చేసేటటువంటిగా ఉంది. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 1వ సంకీర్తనలో మనం చూసినట్లయితే 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఈ 1వ సంకీర్తన 2 మరియు 3 వచనాలలో మనం చూస్తున్నాం. అంటే మీరు ఎప్పుడైతే మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ఉదయకాలంన లేచి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మన మార్గాలను నిర్దేశిస్తాడు, మన జీవితాన్ని సరిచేస్తాడు. సరి అయిన మార్గం ఏంటో మనకు బోధిస్తుంది దేవుని వాక్యం. మనం ఎలా నడుచుకోవాలో ఇతరుల పట్ల కానీ మనకున్నటువంటి జీవితంలో మనం ఎలా సరి చేసుకోవాలి. ఒకవేళ సరైన మార్గం కానట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో జీవ మార్గాలను బోధించేదే దేవుని వాక్యము. ఈ వాక్యము మనకి ఎలా మనల్ని నడిపిస్తుంది అంటే 119వ సంకీర్తన 105వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు, ఆయన వాక్యం మన పాదములకు దీపము, మనకు త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యము వెల్లడ అగుటతోనే మనకు వెలుగు కలుగుతుంది. చీకటిలో ఉన్న మన జీవితాలు వెలుగుమయమవుతాయి. కాబట్టి అనునిత్యము మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనతో ఉండి మన జీవితాలను సరిచేస్తాడు, బాగు చేస్తాడు, మనకి జ్ఞానం ఇస్తాడు. అవును, దేవుని చూడండి, ఒకసారి అదే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ 20వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము అని సెలవిస్తున్నాడు. అంటే ఆయన వాక్యములకు మనం చెవియొగ్గినట్లయితే మన హృదయంలో నుండి ఆయన వాక్కులు మరి భద్రంగా కాపాడుకుంటాం ఆయన వాక్కులతో. ఎందుకంటే మీరు చూడండి, అదే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటనే జీవ సాధనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన త్రోవలు సరళం చేయబడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితము వెలుగుమయంగా ఉంటుంది, చీకటి అనేది మనలో ఉండదు. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుడు వాడిని కాపాడుతాడు. ఎప్పుడైతే ఆయన మనకి రెక్కల చాటున భద్రం చేస్తాడు మనల్ని, మనం నిత్యం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ, దేవా నాకు ఇది అవసరం నాయన, నా జీవితంలో ఇది కొదవగా ఉంది నాయన, నా జీవితాన్ని నువ్వు బాగు చేయి నాయన, పాడైన స్థితి ఉందనుకోండి దేవుని దగ్గర మోకరించండి, అడగండి. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే నీ మార్గం మంచిగా ఉంటుంది, నీ మార్గంలో వెలుగు ప్రసరిస్తుంది, నువ్వు వెలుగుమయమవుతుంది నీ జీవితం అంతా కూడా. మరి అదేవిధంగా ఇదే సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి, 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగునట్లు నీవు జీవించు సంవత్సరంలో అధికములగును అని ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాలను ధ్యానిస్తావో, ఆయన మాట వింటావో, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఆయనకు విధేయత చూపినట్లయితే దేవుడు నీకు నీ సంవత్సరాలను అధికం చేస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే నువ్వు ఆ దేవుణ్ణి ఆధారం చేసుకొని పరిశుద్ధ దేవుణ్ణి మీద ఆధారపడి నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తావో, ఆయన నిన్ను కొండ మీద కట్టబడి మరుగైన పట్టణం వల్ల నిన్ను ప్రకాశింపచేస్తాడు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన నీలో ఉంటూ నిన్ను ఒక మంచి బిడ్డగా ఆయన చేస్తాడు.
విన్న వాక్యము మన విడికిలిలో దీవించబడులాగున ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధులైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ యొక్క విన్న వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కూడా నాయన వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ మీరు ఉన్నారనియు, దేవుడు గొప్పవాడనియు, దేవుణ్ణి ప్రార్థిస్తే సమస్తము సాధ్యమనియు, ఆయన వాక్యాన్ని ధ్యానించడం వల్ల మేలు కలుగుతుందని, దీర్ఘాయువు కలుగుతుందని నమ్మి విశ్వాసంతో నీ వైపు చూస్తుండగా నాయన బిడ్డలకు కావాల్సినటువంటి శక్తినివ్వండి, బలమునివ్వండి, జ్ఞానాన్నివ్వండి. చదువుకునే బిడ్డలకు సహాయం చేయండి. జీవితంలో స్థిరపడాలనుకున్న బిడ్డలకు స్థిరత్వం దయచేయండి. అలాగే నాయన మేము మరొక వీడియోలో కలుసుకొని మేమంతా నిన్ను స్తుతించే భాగ్యం ఇయ్యమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.